చౌట్కూర్ మండలం ఆందోళ్ మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనరసింహ శ్రీకారం చుట్టారు. 22,76,00,000 నిధులతో పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. అలాగే మంత్రి దామోదర రాజనరసింహ చౌట్కూర్ మండలం హుస్నాపూర్ వద్ద పాలిటెక్నిక్ కళాశాలలో 43 లక్షల సిఎస్ఆర్ నిధులతో వర్క్ షాప్ షెడ్ ప్రారంభోత్సవం చేశారు. అలాగే ఆందోళ్ మండలం ఆందోళ్ తిరుమలయ్య గుట్టపై 1,80,00,000 నిధులతో నిర్మించిన సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఆందోళ్ చెరువు వద్ద 5 కోట్ల నిధులతో నిర్మిస్తున్న టూరిజం రెస్టారెంట్ కు శంకుస్థాపన చేశారు. అలాగే జోగిపేట్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో 20 కోట్ల నిధులతో సమగ్ర కార్యాలయం సముదాయం ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జోగిపేట్లో 53 లక్షల నిధులతో గ్రంథాలయంలో నిర్మించిన మొదటి అంతస్తు భవనం ప్రారంభోత్సవం నిర్వహించారు. మంత్రి ఈ ప్రాంతము వెక్కబడ్డ ప్రాంతము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ వెపన్ టు చేంజ్ ద సొసైటీ అనే ఉద్దేశంతో we started one polytechnic here. Next, JNTU. In 165 acres, huge JNTU in Sultanpur. Everybody was asking me, why Sultanpur? Why not Jogipet? Why not Shivanpet near to Sangare? So I said, Sultanpur is the central point between two towns. One is Sangareddy, other is Jogipet. It is a centrally located. And my dream was to convert JNTU into a university. Into a university. Next was Agriculture Polytechnic, Sangupet. So we maintained a distance. Next, another polytechnic, girls exclusive polytechnic. Where? Andor. Okay, every mandal has a model school, every mandal has a Kasturba school, and now after winning the election, we made it a point. The first and the foremost is the girl child should be protected. Every girl child who is studying in the hostel should be comfortable. Quality should be maintained. No compromise in quality, comfort and security of the girl child. So hostel facilities are gani. పిల్లలందరికీ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాజ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్స్. సో ఆ రకంగా మన పిల్లలకు కంఫర్ట్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ఏ పెయిన్, ఇట్ షుడ్ బి ఏ బూన్. హాస్టల్లో చదువుతున్నామంటే శాపం కావాలి, హాస్టల్లో చదువుతున్నామంటే బూస్ట్ ఉండాలి. ఇది నాదిగా ఊరు చేసుకోండి. ఆ దిశగా ఆలోచన చేసుకుంటూ మళ్ళీ సుమారు ఐ థింక్ అండర్ సిఎస్ఆర్ ఆల్మోస్ట్ స్పెండ్ అబౌట్ 30 కోట్ల రూపాయలు కదా, ఎక్కువనే. మన ప్రాంతానికి కనీసం 35 కోట్ల రూపాయలు, 40 కోట్ల రూపాయలు. కానీ ఎడ్యుకేషన్ పైన మనం ఖర్చు